యేసు రక్తమే జయం. పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 12వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, నేనే ఆలకించుచున్నాను, నేనే ఇఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురుపెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. హోషయ్య 14వ అధ్యాయం 8వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, హోషయ్య చాలా కాలము దేవుని సేవ చేసినటువంటి గొప్ప ప్రవక్త. అయితే ఇశ్రాయేలీల ప్రజలు వారి పితరుల దేవుడు వారితో చేసిన నిబంధనను విడిచి, దేవుని యొక్క విశ్వాసమును విడిచి, వారి ఇష్టానుసారముగా దేవునికి లోబడకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా జీవిస్తున్నారు. అందుకే హోషయ్య ప్రవక్త సరళ వృక్షమును వారికి చూపిస్తూ వారితో మాట్లాడుతున్నాడు. సరళ వృక్షము చాలా ప్రసిద్ధి చెందిన వృక్షము, చాలా గొప్పగా పిలువబడుతున్నటువంటి విలువగల వృక్షము. అయితే ఆ వృక్షము వలె ఒకానొక దినమున దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు మారును అనే ఒక నిరీక్షణతో ఈ మాటలు పలుకుచున్నాడు. నిజమే, మనము కూడా దేవునికి ఉపయోగకరమైనటువంటి వారముగా, దేవుని యొక్క వాక్యానికి లోబడు వారముగా, ఆయన నిబంధనను, ఆయన విశ్వాసత్యను వెంబడించేటటువంటి ప్రజలముగా జీవించెదము. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. అట్టి కృపను ఈ రోజే నీకు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.